అందరికీ నమస్తే అండి. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నిన్న ముంబైలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేశారు. ఇది సుదీర్ఘమైన అండ్ క్లిష్టమైన ప్రక్రియ. దాదాపుగా 3.5 గంటల పాటు వైద్యుల బృందం శ్రమించి పవన్ కళ్యాణ్ గారికి ఈ శస్త్రచికిత్స చేస్తే ఆయన పూర్తిగా అంటే కొన్నాళ్ళు బెడ్ రెస్ట్ అవసరం, కొన్నాళ్ళు చెయ్య భుజం కదపకూడదు, కనీసం ఒక 2-3 నెలలు ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈరోజు సీఎం చంద్రబాబు గారు ముంబై వెళ్ళి ముంబైలో ఆసుపత్రిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్ళి ఆయన్ను పరామర్శించి విషయం అంతా కూడా తెలుసుకున్నారు. సో పాపం ఈ ఫోటోలు నాకు పెట్టి జనసేన పార్టీ అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలామంది నన్ను అడుగుతున్నారు, అన్న ఏమైంది అసలు, పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది క్లారిటీ లేదు, అసలు భుజానికి ఏమైంది, ఇవన్నీ అడుగుతున్నారు. సో మీకు దీనికి సమాధానం గతంలోనే పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. 1-2 నెలల కిందట పవన్ కళ్యాణ్ గారు తమ పార్టీ మీటింగ్లోనే చెప్పారు, కుడి భుజానికి కూడా గాయాలు ఉన్నాయి, అప్పుడప్పుడు నొప్పి వస్తుంటాయి అని. దానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో చాలా అగ్రెసివ్గా, చాలా యాక్టివ్గా నటించేవాళ్ళు. డూపులు పెట్టుకోవడానికి ఇష్టపడాల. పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు సినిమాలో కానీ, లేదా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో కానీ, చాలా సినిమాల్లో ఆయన మొదట్లో ఏ సినిమాలో కూడా ఆయన డూప్ పెట్టుకోవాలి. యాక్షన్ సన్నివేశాలన్నీ కూడా ఆయనే యాక్ట్ చేశారు. సో తమ్ముడులో ఆయన బాక్సర్ కదా, సో అప్పుడు కొన్ని ఫీట్లు చేశారనమాట. సో అందులో కొన్ని యాక్షన్ సీన్స్ అన్నీ కూడా ఆయన ఓన్గా శిక్షణ తీసుకొని చేశారు. అలా చేసే క్రమంలో ఆయనకు కొన్ని దెబ్బలు తగిలాయి. సాధారణంగా మనకి శరీరంలో ఇంటర్నల్ ఆర్గాన్స్కి ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు అవి వెంటనే రిజల్ట్ కనిపించవచ్చు, లేదా సుదీర్ఘకాలం వయసు పెరుగుతున్న కొద్దీ దాని ప్రభావం కనిపించవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అదే జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి భుజాలకి, కుడి భుజానికి ముఖ్యంగా భుజంలో ఉన్న రొటేటర్ కఫ్ అండ్ కండరాలు మరియు టెండన్లకు తీవ్రమైన గాయం అయింది అప్పట్లో. అది వయసు పెరిగే కొద్దీ భుజం కదపడం కష్టమైంది. సో ఈ గాయం ఎలా ఉంటుందంటే లోపల అయింది. మొదట్లో ఏం పెద్దగా ఎఫెక్ట్ ఉండదు, అప్పుడు ఏదో స్ప్రేనో లేదంటే మెడిసిన్స్ వాడితే తగ్గిపోద్ది. కానీ వయసు పెరిగే కొద్దీ మన ఆర్గాన్స్ అరగడం మొదలవుద్ది కదా, శక్తి క్షీణిస్తుంది కదా. సో ఆయనకు రొటేటర్ కఫ్ అనేది భుజం కదలికలకు సంబంధించి ఆ కండరాల సమూహం అనమాట. సో అవి ఎలా ఉంటుందంటే చేతిని పైకి ఎత్తడం కష్టమవుద్ది, అండ్ సడన్గా ఒక్కోసారి విపరీతంగా నొప్పి వస్తుంది. సో భుజం బలహీనంగా మారుద్ది, మనం భుజం మీద ఏమీ పెట్టుకోలేము, చాలా బలహీనంగా ఉంటుంది. అండ్ ఇది ఎక్కువ కాలం కొనసాగితే ఖచ్చితంగా శస్త్రచికిత్స చేసుకోవాలి. సాధారణంగా మనం చూడండి, క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ త్రో చేస్తాం, 99.99% ఏమీ అవ్వదు. సడన్గా భుజం పట్టేయచ్చు, అంటే లోపల కండరం ఏదో జారిపోద్ది అనమాట, దెబ్బతింటుంది. లోపల కండరం కానీ టెండన్ కానీ ఏదో ఒకటి దెబ్బతిని జారిపోద్ది. అది తాత్కాలికంగా మెడిసిన్స్ వాడితే తగ్గుద్ది. ఒక 20 ఏళ్ళు, 18 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళ వయసులో తగ్గుద్ది. కానీ పెద్ద అయ్యే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ అది ప్రభావం చూపిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడో 20 ఏళ్ళ కిందటో 25 ఏళ్ళ కిందటో తగిలిన కొన్ని గాయాల వలన ఆయన భుజంలో ఇంటర్నల్గా ఈ కండరాలు దెబ్బతిని ఇప్పుడు ప్రభావం చూపించి నొప్పి వచ్చేసరికి ఈ కొన్ని నెలల నుంచి కూడా, ఒక 6-7 నెలల నుంచి కూడా విపరీతంగా ఆయనకు పెయిన్ వస్తుంది. ఈ నొప్పిని ఆయన చూపించుకుంటే ఆయనకు మొత్తం స్కానింగ్లన్నీ తీస్తే శస్త్రచికిత్స చేయాలి, ఖచ్చితంగా చేస్తే బెటర్ అని చెప్పడంతో ఆయన ముంబై వెళ్ళి ఈ ఆపరేషన్ చేయించుకున్నారనమాట. సో అంతే తప్ప ఇది ప్రమాదకరం కాదు, ప్రాణాపాయం కాదు. ఎప్పటి నుంచో ఉన్న భుజం నొప్పికి శాశ్వత విరుగుడు అనుకోవచ్చు. ఇది శస్త్రచికిత్స చేయించకపోతే ఆ నొప్పి అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఆపరేషన్ చేసి కండరాలు ఎక్కడైతే దెబ్బతిన్నాయో వాటి ప్లేస్లో వాటిని అమరుస్తారనమాట. సో ఇది రొటీన్ ప్రక్రియ, కానీ క్లిష్టమైన సబ్జెక్ట్ అనమాట. సో ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది. మేబీ ఒక 10-15 రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు ఆ భుజం కదపడం కానీ ఇది కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత కూడా కొంచెం నెమ్మదిగా కోలుకుంటారు. పూర్తి స్థాయిలో ఒక 2 నెలలు పట్టవచ్చు, పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా పనిచేయడానికి, తిప్పడానికి. సో ఇది అంటే అంతే తప్ప దీన్ని అంటే నాకు కొంతమంది ఆ ఫోటోలు పెట్టి అన్న ఏమైందన్న అని అడిగేసరికి నేను ఒక క్లారిటీ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నా. థ్యాంక్ యూ.